కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ మిశ్రిత ఫలితాలు కూడా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మీనరాశి 9వ రాశి అవుతుంది. ఆ మీనరాశిలో రాహుతో కూడుకున్నటువంటి శని ఉన్నాడు. అలాగే 12వ స్థానంలో మిథున రాశిలో గురువు ఉన్నాడు. ఈ గురు దుష్ఫలితాల వల్ల అలాగే శని యొక్క ఫలితం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఈ సంవత్సరము అన్ని రంగాల వారికి కూడా విజయం, ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరుగుట, అంతేకాకుండా బంధుమిత్రుల కలయిక, తప్పిపోయిన చెడిపోయిన సంబంధాలన్నీ కూడా ఇప్పుడు మంచి కలయిక ద్వారా కలుస్తూ ఉంటారట. అంతేకాకుండా ఆనందోత్సాహాలతో సకాల భోజనం, మృష్టాన్న భోజనం, బంధువులతో సమాగమం, తీర్థయాత్ర సేవనం, అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యకలాపాలు కూడా నెరవేరుతాయి. కొత్త వ్యాపారులకు కొత్త వ్యాపారం చేయటం వాళ్ళకు కొత్తగా శుభం జరుగుతుంది. అలాగే రాజయోగం, వాహన యోగం, వస్త్రప్రాప్తి, అలాగే విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు శ్రమ వల్ల మాత్రమే వస్తాయిట, చాలా శ్రమించడం వల్ల. అలాగే అదనపు భారం పడుట, లాయర్లకు డాక్టర్లకు అనుకూలము, కొన్ని స్థిరాస్తులు కూడా ఏర్పరచుకుంటారు. ఈ విధంగా అనేకమైనటువంటి బాధ్యతలు కూడా మీద పడతాయి. శ్రమకు తగ్గినటువంటి ఫలితము దక్కును. అలాగే తీవ్రమైనటువంటి ప్రయత్నాల ద్వారా గురువు యొక్క ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కొంత స్వజనులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. చేసే వృత్తి వ్యాపారాల యందు కొంత కష్ట నష్టము, రాజకీయ నాయకులు కొంత చిక్కులు ఎదుర్కొనే అవకాశం. విద్యార్థులు తీవ్రమైనటువంటి కష్టపడ్డా కూడా వారికి సరైనటువంటి మార్గంలో సరైన దశానిర్దేశం లేక వారు విద్యలో వెనకబడడం కానీ విఫలమవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. కనుక దీనివల్ల జాగ్రత్త పడుతూ ఆ గురువు యొక్క సత్ఫలితాలు పొందడానికి గురు స్తోత్ర పారాయణం కానీ, అలా గురు సంబంధమైన రావి చెట్టు కానీ, రాఘవేంద్ర స్వామి కొరకు గురువారం నాడు ఉపవాసం కానీ ఉండడం వలన, లేదా రామరక్షా స్తోత్రం చదువుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి గురువు యొక్క సత్ఫలితాలు కూడా అందుకుంటారట. ఆ గురువు ద్వాదశంలో ఉండడం వల్ల లాయర్లకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, రాజకీయవేత్తలకు తీవ్రమైనటువంటి నష్ట కష్టాలు, ఆందోళన, టెన్షన్ పడుట, అనేక పనులు అనేక ప్రయత్నాల ద్వారా కూడా ముందుకు రాకపోవడం జరుగుతున్నది. కనుక ఆ గురువు విషయంలో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త పడటం అవసరము. అలాగే ఈ సంవత్సరము కర్కాటక రాశి ఫలితం ఈ విధంగా ఉన్నది.